హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమికే కోరల పౌర్ణమి అని పేరు. ఇది ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం. ఇలా 58 సంవత్సరాల తర్వాత వస్తుంది అని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజే దత్తాత్రేయ స్వామి వారి జయంతిని మరియు అన్నపూర్ణాదేవి వారి జయంతిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇన్ని పర్వదినాలు కలిసి వచ్చిన ఈ పర్వదినాన పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూర వండకూడదు. ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు. ఈ కూరను వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి, చుట్టుముట్టవుతుంది, కష్టాల పాలు అవుతారు. కనుక ఈరోజు ఎవరు ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, నరక బాధలు అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ పౌర్ణిమ రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ రోజున రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. పాప పుణ్యాల ఫలితాలు స్వర్గ నరక ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళిన పూజ మందిరం దగ్గర కూర్చొని ఆదరించే పుణ్య ఫలాలను ప్రసాదించమని కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించుకునేందుకు కోరుకుంటూ ఉంటారు. నిప్పు అని తెలిసినా తెలియకపోయినా తాకితే కాలిపోతుంది. తెలియక చేసిన జన్మల పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ పాపాలన్నీ కూడా నరకానికి దారి ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవులు పడే యాతన అంతా ఇంత కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పద్ధతి రాకూడదని అంతా కోరుతూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండేందుకు, నరక బాధలు పడకుండా ఉండాలి అంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాల్లో చెప్పబడింది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమిగా చెప్పబడుతుంది. దీనినే కోరల పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించడం వలన శాంతి అనుగ్రహిస్తాడని అంటారు. యమధర్మరాజు అనుగ్రహం ఉంటే నరక బాధలు తగ్గుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణిమ కావటం చాలా వలన దీనికి నరక పౌర్ణిమ అని కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణిమ నుండి మార్గశిర పౌర్ణిమ వరకు యమధర్మరాజు కోరలు తెచ్చుకొని చెప్తారు. మార్గశిర పౌర్ణమి అనేక రకాలైన వ్యాధులను, అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి. కనుక కృతజ్ఞతల పూర్వకంగా ఈ రోజున యమధర్మరాజును ఆదరిస్తారు. ఊరి కుక్కలను వెంటాడడం కొన్ని ప్రాంతాలలో వినిపిస్తూ ఉంటుంది. నరకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు. పౌర్ణిమ అనే పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్తగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్తగుప్తుడి తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్తగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో ఘనమైన విందు ఏర్పాటు చేస్తుంది. చిత్తగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదించి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అమృతం భయం ఉండదని వరం ఇస్తాడు. అభిమానంతో ఆయన వంటలు నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని అన్న యమధర్మరాజు సమర్పిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది. మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి కోరలమ్మకు. ఈ పౌర్ణిమ రోజున కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకంగా సంతరించుకుంది. ప్రత్యేకించి ఎంతో పవిత్రమైన ఈ కోరల పౌర్ణిమ రోజున పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు క్యారెట్ కూరను వండకూడదు. ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు క్యారెట్ తినకూడదు.
ఫ్రై రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కొంతమంది క్యారెట్ పప్పు చారులో సాంబార్లో వేసుకొని తింటారు. ఇంకొంతమంది పచ్చి క్యారెట్ను తినేస్తారు. కానీ ఈ ఒక్కరోజు ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను మరియు దొండకాయను తినవద్దు. కాదని ఈరోజు దొండకాయను క్యారెట్ను తింటే తెలివితేటలు మందగిస్తాయి, బుద్ధి మందగిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యల్లో చెక్కుకుంటారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఈ కూరను ఆడవారు ఇంట్లో దొండకాయను క్యారెట్ను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఈరోజు అస్సలు తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ పౌర్ణిమ ఆదివారంతో కలిసి వచ్చింది. మామూలుగా అయితే ఆదివారం అనేది సెలవు రోజు గనుక ఆదివారం రాగానే అందరూ బజారులో చికెన్ షాపులు లేదా మటన్ షాపులు లేదా చేపల మార్కెట్కు వెళ్ళి మాంసం, చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి కొని తెస్తూ ఉంటారు. కానీ ఈ రోజు నాన్ వెజ్ వండుకొని తినేస్తారు. ఇలా చేస్తే పర్వాలేదు. కానీ మామూలు రోజుల్లో ఆదివారాల్లో నాన్ వెజ్ తిన్నా తప్పేమి కాదు. కానీ ఈ ఆదివారం పౌర్ణిమతో కలిసి వచ్చింది కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేమీ తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఈ రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ పకోడీ, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈ రోజు నాన్ వెజ్ తింటే అనారోగ్యాల పాడవుతుంది, ఆయుర్వేదం కూడా చెప్తుంది. కనుక ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, క్యారెట్, నాన్ వెజ్ ఈ మూడింటిని ఈ రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను తినవద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు కూరల పౌర్ణిమ రోజున ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.